ఈ ఫార్ములా మిస్ అయితే జీవితంలో ఆర్థిక కష్టాలే. క్లియర్? అర్థమైందా? ఇక్కడ మిస్టేక్ చేసి రామ 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 కృష్ణ 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 కృష్ణ, రాముడు చేయలేడు, కృష్ణుడు చేయలేడు, ఎవడు ఏమీ చేయలేడు. దేవుడు కూడా మీరు ఇటు దండం పెడితే నాకేం తెలీదు అంటాడు. ఏమంటాడు? బాబోయాడు నువ్వు వచ్చేటప్పుడే రే కర్టన్స్ క్లోజ్, వాడు వస్తున్నాడు, అన్ని మిస్టేక్స్ అన్ని చేసేసాడు, వాడిని ఆపండి రా బాబు అంటాడు. వాడిని ఆపండి, లేదు ఏదో స్పెషల్ దర్శనం ఉంది నైవేద్యం పెడుతున్నామని తెర మూసేయండి రా అంటాడు. అన్ని తప్పులన్నీ చేసి ఇప్పుడు వచ్చాడు అంటాడు. ఏం ఉపయోగం లేదు నాన్న, నువ్వు పొర్లు దండాలు పెట్టు, పడిపోయి ఏమన్నా చెయ్యి. ఇక్కడ జరిగిపోయింది, ఫార్ములా మిస్ అయిపోయినావు, నీకు రిజల్ట్ రాదు. నెక్స్ట్ 20% ఏంటి? సేవింగ్స్. సేవింగ్స్ ఎంత? సేవింగ్స్ చేసిన వాళ్ళు, సేవింగ్స్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సేవింగ్స్లో బా పర్లేదు, థ్యాంక్ యూ. ఈ సేవింగ్స్లో 10% ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి పెట్టండి. ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్. సేవ్ చేసిందంతా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి. నేను మొత్తం అన్నీ తీసేసి ఆ 20% మాత్రం మీదే ఫోకస్ చేశా. నా దగ్గర ఎంతైనా ఉండని, నీడ్స్ అవి రెండు ఎంత అవసరం అంతే ఇచ్చుకుంటూ వచ్చా. 5 ఇయర్స్లో ఎలా జరిగిందని చెప్పారు కదా. నేను క్లాసులు చెప్తా ఉన్నా, ఎవరో ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నా, క్లాసులు చెప్తా ఉన్నా. వాళ్ళు నాకేం చేస్తారు, వాళ్ళు గ్రాటిట్యూడ్ ఫీజు ఎట్లా ఇచ్చేవాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఎట్లా అయితే ఇప్పుడు శ్రీనివాసరావు గారు దీనికి ఒక కంట్రిబ్యూషన్ చేశారో అట్లా నాకు ఎప్పుడు 4-5 ఇయర్స్ కంట్రిబ్యూషన్సే వచ్చాయి, ఫీజులు అడగలే. నేనేం చేశాను, దాన్ని ఎప్పుడు కూడా దేనికి వాడాను, దీనిలోనే ఆ సేవింగ్స్లోకి తీసుకెళ్ళాను. వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇచ్చి మిగిలిందంతా సేవింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను చెప్పండి? క్లాసుల కోసమే, బట్టల కోసమో, చెప్పుల కోసమో, అవసరాల కోసమో, ఇంకో దానికోసమో చేయలే. 24 గంటల్లో నేను మేలుకుని ఉన్నంతసేపు నిరంతరం యూనివర్సల్ లైఫ్ స్కూల్ కోసమే పనిచేశాను. అందుకే నా సక్సెస్.